ఆదాముకు స్వతంత్రం ఇచ్చిండు, తర్వాత ఆజ్ఞనిచ్చిండు ఆ పండు తినొద్దని. ఇప్పుడు ఆ స్వతంత్రంతో ఈయన ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆ తిన్న తర్వాత ఈ స్వభావం అనేది పుట్టింది కదా. ఇప్పుడు ఈ స్వభావమును పుట్టించింది దేవుడా కాదా? స్వభావాన్ని పుట్టించి దేవుడు ఎందుకు అవుతాడు? స్వభావాన్ని ఈయన మార్చుకున్నాడు. ఎవరు? ఆదాము. ఆదామే బాధ్యుడు. అంటే ఇప్పుడు ఈ స్వభావం మనిషిలోనికి రావడానికి దేవుని ప్రమేయమే లేదంట? ఏమి లేదు. దేవుడు యథార్థవంతునిగా ఆదామును పుట్టించాడు. వద్దు అన్న పని చేసినందుకు ఆదాము తన స్వభావాన్ని మార్చుకున్నాడు. పుట్టబోయే అందరికీ అదే చెడు స్వభావాన్ని పంపిణీ చేశాడు. ఓకే. ఆ ఒక్క స్వభావం తప్ప ఇంకా వేరే స్వభావాన్ని కానీ విరుగుడు కానీ ఇంకా ఏమి చేసుకునే పరిస్థితి లేకుండేనా అతనికి అవకాశం లేదు. వద్దన్న పని చేశాడు కదా, వెంటనే చీకటి ప్రవేశించింది. ఇప్పుడు దేవుని ఆజ్ఞను ఆయన పాటించడం మానేసి సైతాను యొక్క సలహా పాటించాడు కదా. అప్పుడు సైతానుకు అతని మీద గ్రిప్ వచ్చింది. అవిధేయత అనే ఆ స్వభావాన్ని సైతాన్ ఆదాములో బాగా ప్రవేశపెట్టాడు. ఇనిషియల్గా అయితే ఆదామే బాధ్యుడు. ఆదాము పతనానికి ఆదాము బాధ్యుడనే బైబిల్ చెప్తుంది తప్ప సైతాను బాధ్యుడని చెప్పట్లేదు. దేవుడు కూడా బాధ్యుడు కాదు. దేవుడు బాధ్యుడు కాదు, సర్వస్వతంత్రుడు ఆదాము. ఆదాము ఆ రోజు చెప్పి ఉండొచ్చు, అసలు ఆదాము కాదు, ముందు ఆదాము మోసపరచబడలేదు, హవ్వ మోసపరచబడింది. ఆ రోజు కనుక ఆదాము హవ్వ తప్పు చేసింది, ఎందుకు అట్లా చేసావు, నువ్వు నన్నెందుకు పిలవలేదు, వాడెవడో వచ్చి నీకు సలహా చెప్తున్నప్పుడు నేను ఇది ఒప్పుకోనంతే, నువ్వు నాకు ఇవ్వద్దు ఆ పండు అని వెంటనే దేవుణ్ణి పిలిచి, ప్రభువా మరి నువ్వు నాకు ఇచ్చిన సాటి అయిన సహాయముగా ఈ స్త్రీ ఇలా చేసింది, నాకు అక్కర్లేదు ప్రభువా, దేవుని కంప్లైంట్ చేస్తే దేవుడు ఆదాముకి ఇంకో హవ్వను చేసి ఇచ్చునేమో, ఇవ్వగలిగేవాడే. ఈ హవ్వకు మాత్రం ఎప్పటికీ రక్షణ పొందే అవకాశం ఉండదు. ఆమె శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతుంది. ఆదాము మోసపరచబడలేదు, క్యాలిక్యులేటివ్గానే తీసుకున్నాడు. నేను కూడా ఈమెతో పాటు ఆ శాపంలోకి వెళ్ళిపోతే ఈ జాతిని విమోచించడానికి దేవుడో ప్లాన్ చేస్తాడు అని చెప్పి ఇక తెలిసి కాన్సిక్వెన్సెస్ తెలిసి తాను అవిధేయతలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డా. అంతగా ప్రేమించాడు అన్నమాట హవ్వను. సార్, ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదము జరుగుతుందని తెలిసి కూడా దేవుడు అలా వదిలిపెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని గొప్ప జ్ఞానం అది, దేవుని గొప్ప జ్ఞానం అది. దీని విషయం ఇంతకుముందు నేను చెప్పాను, చాలా గ్రంథాల్లో చెప్పాను. ఇంత గొప్ప ప్రమాదము జరుగుతున్నది, ఈ ప్రమాదం కంటే గొప్ప మహిమ కూడా, ఈ విశ్వమే దేవుని మహిమను చూడబోతుంది. విన్నారా? దేవుడు అసలు వీళ్ళని సృష్టించకముందు, దేవదూతలను కూడా చేయకముందు కూడా దూతలు పాపం చేస్తారు, మనుషులు పాపం చేస్తారు అన్నీ తెలిసి జగత్తు పునాదికి ముందే కదా దేవుని మనోప్రపంచంలో యజ్ఞం జరిగింది. దేవునికి తెలిసి ఇలా జరిగితే కూడా దీనికో పరిష్కారం ఉంది. అయితే వీళ్ళు పాపమే చేయకుండా కొనసాగినంతకంటే వీళ్ళని నేను విమోచించినప్పుడు వీళ్ళు ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్లోరీలో ఉంటారు. హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్లోరీ. పాపం చేయకుండా ఇప్పటిదాకా ఆదాము హవ్వలు బ్రతికితే ఒక లెవెల్ ఆఫ్ మహిమలో ఉంటారు. వీళ్ళు విమోచించబడితే ఇంకా పై లెవెల్లోకి వెళ్ళి, ఏ లెవెల్ అంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికీ ఏ సర్పం వచ్చి ఏది వీళ్ళను ఎంత శోధించినా వీళ్ళు పడిపోవడానికి అవకాశం లేనంత పర్ఫెక్షన్కి వెళ్ళిపోతారు. ఓకే.